బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇక తుంగతుర్తి పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇటు కోమటిరెడ్డి బ్రదర్సు, మరోవైపు ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. రైట్, వీరి మధ్య కొంత ఫైట్ నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతుంది? ఇప్పటికే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఒక నివేదిక సిద్ధమైంది. బట్ ఆ నివేదిక ఒక 2-3 రోజుల పాటు పోస్ట్ పోన్ కానట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి మందుల సామెల్ ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అండ్ రాజగోపాల్ రెడ్డి సైతం ఇటు సామెల్కు కౌంటర్కు రీకౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్ అన్నట్టుగా నడుస్తోంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక తుంగతుర్తి వివాదంలోకి జగ్గారెడ్డి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నేను చూడని రాజకీయం కాదు, తుంగతుర్తి కాంగ్రెస్ వివాదాలపైన జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఏదైతే ఎస్సీ నియోజకవర్గంపై మీ ఆధిపత్యం ఏంటి, పార్టీ ఏమైనా మీ జాగిరా అంటూ సామెల్ కామెంట్ చేయగా, సామెల్కు టికెట్ ఇప్పించి గెలిపించింది తానే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఈ పంచాయతీ అధికార పార్టీలో ఇప్పుడు పెద్ద అలజడిగా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఇక మాటల యుద్ధం మొదలైనటువంటి పరిస్థితి. సో అయితే తుంగతుర్తి పంచాయతీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ తన నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేస్తున్నారని ఒక చర్చ జరిగింది. కానీ ఆ చర్చ మరి కొంత అంటే ఈ నివేదిక పోస్ట్ పోన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ప్రస్తుతం తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కొంత పెండింగ్లో పడేటువంటి అవకాశం అయితే మనకు ఇంటర్నల్గా తెలుస్తుంది. ఒక 2-3 రోజుల పాటు ఈ సమస్య సద్దుమనేంత వరకు అయితే నివేదికను పీసీసీ చీఫ్కి అప్పజెప్పే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది. రెండో, ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం పార్టీలో చిచ్చుని రేపింది. ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గం వర్సెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఈ వ్యవహారం తుంగతుర్తిలో పరస్పరం కర్రలు, రాళ్ళు వీటితో కొట్టుకునే వరకు చేరింది. దీంతో తుంగతుర్తి ఇష్యూ మొత్తం పరిశీలకుడిగా జగ్గారెడ్డిని పార్టీ నియమించింది. అయితే పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన జగ్గారెడ్డి ఇరు వర్గాలతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో అక్కడి వివాదాలపై 7 పేజీల నివేదికను జగ్గారెడ్డి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను నిన్ననే పీసీసీ చీఫ్కు సమర్పించాల్సి ఉన్నా అది వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యి ఆ నివేదికను ఆయనకు జగ్గారెడ్డి సమర్పించినట్టు తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి నివేదికలో ఏముంది, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. బట్ ఏదేమైనప్పటికీ జగ్గారెడ్డి కొంత సీరియస్గా ఘాటుగా స్పందించారు. పార్టీ ఆదేశాలతో 10 రోజుల సమయం తీసుకొని ఇరు పక్షాల వ్యాఖ్యల్ని విని పరిశీలించి నివేదికను సిద్ధం చేశానంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఆయన ఇదంతా తాను చూడని రాజకీయం కాదని, ఎవరి కెపాసిటీ ఎంతో తనకు బాగా తెలుసని, కెపాసిటీ ఉందని అనుకునే వారిని చాలామందిని చూశానని ఆయన తన ప్రభావితం చేశారు. తనను ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యే, రెండో ప్రాధాన్యత ఎంపీ, మూడో ప్రాధాన్యత పార్టీ కార్యకర్తల పక్షాన డీసీసీ ప్రెసిడెంట్గా ఉంటుందని, ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని, ఒకరికి సానుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వలేదని, పార్టీ విధానాలను అందరి అభిప్రాయ ప్రకారమే నివేదిక రూపొందించాలంటూ తన రిపోర్టుపై అధిష్టానం ఎలాంటి నివేదిక తీసుకుంటుందో చూడాలంటూ కూడా ఇక జగ్గారెడ్డి కామెంట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఇది చామల కిరణ్ వర్సెస్ మందుల సామెల్గా మొదలైనటువంటి, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మొదలైనటువంటి తుంగతుర్తి పంచాయతీ మళ్ళీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి. సో తాజాగా నిన్న తుంగతుర్తి వేదికగా మందుల సామెల్ రాజగోపాల్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం, సో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మందుల సామెల్ మీద వ్యాఖ్యలు చేస్తూ నీకు టికెట్ ఇప్పించిందే నేను, నీ గెలుపుకు సహకరించిందే నేను, నువ్వు నా ఇంటికి రాలేదా అంటూ కూడా మందుల సామెల్కి ఒక కౌంటర్ ఇవ్వడం. తర్వాత మళ్ళీ ఇవాళ మధ్యాహ్నము 1 గంట 2 గంట ఆ ప్రాంతంలో మళ్ళీ మందుల సామెలకు కౌంటర్ ఇవ్వడం. సో రాజగోపాల్ రెడ్డి నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, నువ్వు కాదు టికెట్ ఇచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీలో నీకంటే సీనియర్ను అంటూ మరో కౌంటర్ ఇవ్వడం. సో ఇవంతా సినారియో చూసిన తర్వాత జగ్గారెడ్డి ఇచ్చిన 7 పేజీల నివేదికను ఒక 2-3 రోజుల పాటు హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాల పట్ల ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, క్రమశిక్షణ కమిటీ కానీ ఏ యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం తుంగతుర్తి పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఏ పంచాయతీ అయితే ఉండొద్దని మరి జగ్గారెడ్డి ఎంట్రీ ఇచ్చిండో, ఏ పంచాయతీ అయితే మన పార్టీకి మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ఇద్దరిని సద్దుమణించేటువంటి ప్రయత్నం చేసిందో, ఆ నివేదిక ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది.
మరి ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. పాత నివేదిక ప్రకారమే యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే కొత్తగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మళ్ళీ సామెల్ కామెంట్స్ ఈ రెండింటిని కూడా అదనంగా యాడ్ చేసుకొని మళ్ళీ వాటి మీద ఒక క్లారిటీ తీసుకొని వాళ్ళ నుంచి వాళ్ళ ఇరు వర్గాల వర్షన్ విని మరొక నివేదికను తయారు చేసి ఈ రెండు నివేదికల్ని మరి బ్యాలెన్స్డ్గా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, నెక్స్ట్ ఏం చేస్తే మరి తుంగతుర్తి సమస్యకు ఒక చెక్ పెట్టినట్టు ఉంటుంది. తుంగతుర్తిలో మరోసారి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నేతల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇటువంటి అన్ని రకాల సొల్యూషన్స్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఒక వ్యూహాత్మకంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయినా మరి తుంగతుర్తి వివాదంలో తలదూర్చే ఛాన్స్ ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. తుంగతుర్తిలో మరి మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. గతంలో చామల కిరణ్ వర్సెస్ మందుల సామెలు, ఇప్పుడు మందుల సామెల్ వర్సెస్ ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టుగా నడుస్తుంది. కాబట్టి సో చూద్దాం. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఈ తుంగతుర్తి నల్గొండ ఈ ప్రాంతం అంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. బహిరంగంగానే పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మీద ముఖ్య నేతల మీద నేతలు మీడియా సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ గతంలో సైతం అనేక వివాదాలకు దారితీసింది. అనేక మార్లు క్రమశిక్షణ కమిటీ పిలిచి మరి హెచ్చరికలు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలకు. అయినప్పటికీ బహిర్గత విమర్శల్ని ఎక్కడా ఏ నేత కూడా మానుకోవట్లేదు. ఎక్కడా ఏ నేత కూడా మరి పార్టీ ఒకవేళ మా మీద యాక్షన్ తీసుకుంటుంది, ఇటువంటి మాటలు మేము మాట్లాడొద్దని ఎక్కడా కూడా ఏ నాయకుడు కూడా తగ్గట్లేదు. సో ఇప్పుడు తుంగతుర్తిలో మందుల సామెలు తగ్గట్లేదు అండ్ రాజగోపాల్ రెడ్డి కూడా తగ్గట్లేదు. సో మరి ఈ ఇద్దరు నేతల్ని ఈ నల్గొండలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తుంగతుర్తి వివాదాన్ని అధిష్టానం ఎట్లా సాల్వ్ చేస్తుంది, ఎటువంటి మరి వారి మీద యాక్షన్ తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఇప్పటికైతే జగ్గారెడ్డి నివేదిక వాయిదా పడ్డట్టే, జగ్గారెడ్డి నివేదిక మీద యాక్షన్ కూడా మరి వాయిదా పడ్డట్టుగా క్లియర్గా తెలుస్తోంది.